ఛానల్కి స్వాగతం. నేను మీ లక్ష్మీనారాయణ నరహరిశెట్టి. ఇక మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. యూట్యూబ్లో కొత్త ఫీచర్, 27 భాషల్లో వీడియోలు ఆటోమేటిక్గా డబ్, సహజమైన వాయిస్ కోసం ఎక్స్ప్రెసివ్ స్పీచ్ అనే కొత్త అప్డేట్ వచ్చిందని మరి ప్రచురించారు. అదేవిధంగా చెన్నైలో 1500 కాకులు మృతి, బర్డ్ ఫ్లూ కలకరం, హై అలర్ట్ మరి ప్రకటించారు. బర్డ్ ఫ్లూ వచ్చిందని. ఇక వాషింగ్టన్ పోస్ట్లో భారీగా లే ఆఫ్లు, 300 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన వాషింగ్టన్ పోస్ట్, ఉద్యోగం కోల్పోయిన శశి థరూర్ కుమారుడు అని కూడా ప్రచురించారు. ఇక రోజు 2 కిలోల తిట్లు తింటాను, నా హెల్త్ సీక్రెట్ ఇదే. రాజ్యసభలో ప్రధాని మోడీ చమత్కరించారు. మీ హెల్త్ సీక్రెట్ ఏంటని అడిగిన దానికి నా హెల్త్ సీక్రెట్ ఇదే అని చెప్పి మరి ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. ఇక 100% స్ట్రైక్ రేట్పై కాంగ్రెస్ గురి, 123 గెలవాల్సిందే అని అంటున్న సీఎం. 2 కార్పొరేషన్లు, 10 మున్సిపాలిటీలపై బీజేపీ ఫోకస్. అలాగే బీఆర్ఎస్ను వెనక్కు నెట్టాలని ప్లాన్. అధికార పక్షానికి ధీటుగా ఎదుర్కొనేలా బీఆర్ఎస్ వ్యూహం. మరి ఎన్నికల నగారా మోగిన వేళ ఏ పార్టీ కూడా అసలు తగ్గేదేలే అన్న విధంగా మరి ముందుకు వెళుతున్నాయి. ఇక మనం చూడొచ్చు, మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోగా కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ముందా? బీజేపీకి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతల నుంచి బీజేపీ నేతలకు లంచాలు, అందుకే 6 నెలలైన కాళేశ్వరంపై చర్యలు లేవని ప్రధాని మోడీనే నిలదీసి ఇంకా ఎందుకు జైల్లో వేయడం లేదు? మరి రాష్ట్ర సంపదను దోచుకున్న వారిని వదిలేదే లేదు. మోడీ పట్టాలం అంతా వచ్చిన బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ కూడా రాదు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఘాటుగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. నన్ను కలవాలంటే నో అపాయింట్మెంట్. 10 ఏళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, 12 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసిన దానికంటే తాను 2.5 ఏళ్లలో ఎక్కువ చేశామన్నారు. 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇందులో ఎవరికైనా అనుమానం ఉంటే ఎల్బీ స్టేడియానికి రావాలని అక్కడే వివరంగా చెప్తానని సవాల్ విసిరారు. సన్న బియ్యం ఇస్తున్నాం, విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన, బ్రేక్ఫాస్ట్ స్కీములు తీసుకొచ్చాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం, రైతులకు ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ, వరికి 500 రూపాయల బోనస్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పనులు 2.5 ఏళ్లలో చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి మరొక్కసారి పునరుద్ఘాటించారు. దాని గురించే ప్రచురించడం జరిగింది. ఇక బీజేపీకి సీఎం రేవంత్ అయితే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతల నుంచి బీజేపీ నేతలకు లంచాలున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే 6 నెలలైన కాళేశ్వరంపై చర్యలు లేవన్నారు. ప్రధాని మోడీని నిలదీసి ఇంకా ఎందుకు జైల్లో వేయడం లేదని సూటిగా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సంపదను దోచుకున్న వారిని వదిలేది లేదన్నారు. మోదీ పటాలమంతా వచ్చినా బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ కూడా రాదని ఆయన చాలా స్ట్రాంగ్గా అయితే చెప్పడం అయితే జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ బంధం నిజం కాకపోతే మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అక్రమాల నుంచి వారిని కాపాడేందుకు ఢిల్లీ బీజేపీ నేతలు భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు ఆయన. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి పరస్పర ప్రయోజనాల కోసం ఈ 2 పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు రేవంత్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వర ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మీరే కేంద్ర పెద్దలు చెప్తున్నారు, కానీ ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? మీ మధ్య ఒక లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే మీరు మీ దండుపాళ్యం బెటాలియన్ లాగా మీరు ఎంతమంది వచ్చినా కూడా ఒక్క మున్సిపాలిటీని కూడా మీరు గెలవలేరు అని మరి రేవంత్ రెడ్డి అయితే సవాల్ విసరడం అయితే జరిగింది. దీన్ని ఏ రకంగా వారు తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా 100% స్ట్రైక్ రేట్పై కాంగ్రెస్ గురిపెట్టింది. 123 స్థానాలు కూడా గెలవాల్సిందే అని చెప్పి మంత్రులకు కావచ్చు, ఇన్ఛార్జీలకు కావచ్చు, అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో స్ట్రైక్ రేట్ అంటే 123కి 123 గెలవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా 2 కార్పొరేషన్లు, 10 మున్సిపాలిటీలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ను వెనక్కి నెట్టాలని ప్లాన్ చేస్తుంది బీజేపీ అని కూడా చెప్పారు. ఇక అధికార పక్షానికి ధీటుగా ఎదుర్కొనేలా బీఆర్ఎస్ కూడా వ్యూహం రచిస్తుంది అని కూడా ప్రచురించారు. ఎన్నిక ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథన రంగంలోకి వాలిపోతున్నారు. సై అంటే ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్పై కాంగ్రెస్ గురిపెట్టింది. ఒక్క మున్సిపాలిటీ కూడా ఓడిపోకూడదన్న లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు గెలవాలన్న లక్ష్యంతో సభల్లో జోరుగా దూసుకుపోతున్నారు. బీజేపీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలపై ఫోకస్ పెట్టింది.
కరీంనగర్ గెలుపు కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కష్టపడుతున్నారు. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో చేజారిన కార్పొరేషన్ ఈసారైనా గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోనూ క్లీన్ స్వీప్ చేయాలని 123 మున్సిపాలిటీలు కార్పొరేషన్ చైర్మన్లు మేయర్ పదవులు దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఇక బీజేపీ 2 కార్పొరేషన్లు 10 మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టగా కంచుకోటలను కాపాడుకునే వ్యూహంలో బీఆర్ఎస్ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలుపు కష్టపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్పై బీజేపీ ఆశలు పెట్టుకోగా బైంసాపై ఎంఐఎం ఆశలు పెట్టుకుంది. అన్ని స్థానాలు గెలుస్తామని, ప్రతి మున్సిపాలిటీలోనూ క్లియర్గా తమకు విజయం కనబడుతుందని కాంగ్రెస్ పార్టీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అత్యంత త్వరలో 11వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. మరి వీటిలన్నిటికీ కూడా ఎవరు ఏంటి అనే దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. ప్రధానంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు వెళతాం కావచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో మరి తన భుజస్కంధాలపై బాధ్యతలు వేసుకొని ముందుకు వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్గా ఉంది. ఇప్పుడు వరకు వచ్చిన ఉప ఎన్నికలు కావచ్చు, పంచాయతీరాజ్ ఎన్నికలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. అదే ఊపుతో ముందుకు వెళుతుంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ కూడా తమ వంతు ప్రయత్నాలు గెలుపు కోసం తాము ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చూద్దాం, మరికొన్ని రోజుల్లో భవితవ్యం అయితే తేలిపోనుంది. ఇక అదేవిధంగా రోజు 2 కిలోల తిట్లు తింటాను, నా హెల్త్ సీక్రెట్ ఇదే. రాజ్యసభలో ప్రధాని మోడీ, కాంగ్రెస్ ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోడీ కాంగ్రెస్ చేసిన తప్పులను సరిచేసేందుకే ఎక్కువ సమయం గడిచిపోతుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రపంచంలో భారత్పై నెలకొన్న అప్రతిష్టను తొలగించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ ఎన్నో ఏళ్ల అధికారంలో ఉన్న ప్రజల కోసం ఏమీ చెయ్యలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే 2002 నుంచి కాంగ్రెస్ తనపై దోషణలు చేస్తూనే ఉందని మోడీ అన్నారు. విపక్ష నేతల దోషంలో ఉన్న ఆరోగ్య రహస్యం సభలో 25 ఏళ్లుగా కాంగ్రెస్ నన్ను అవమానిస్తుంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పారు. మరి చూడాలి రానున్న రోజుల్లో మరి ప్రధాని నరేంద్ర మోడీ మరి ఇంకెంత ఘాటుగా మాట్లాడతారు. నన్ను ఒకరు మీ ఆరోగ్య రహస్యం ఏంటని అడిగారు, రోజు 2 కిలోల తిట్లు తింటానని చెప్పి అని ఒక రకంగా చమత్కరించారు అనుకోవాలి, ఒక రకంగా వ్యంగ్యంగా చెప్పారని కూడా మనం అయితే భావించవచ్చు. యువరాజు అహంకారం. రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు పైన లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పైన ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ యువరాజు ఒక ఎంపీని దేశద్రోహి అన్నారు. కాంగ్రెస్ యువరాజు అహంకారం పరాకాష్ఠకు చేరిందని, కాంగ్రెస్ వీడిన మరెవరిని రాహుల్ దేశద్రోహి అనలేదు. ఎంపీ సిక్కు కావున ఆయన దేశద్రోహిగా అవమానించారు. ఇది సిక్కులకు, గురువులకు అవమానం. సిక్కుల పట్ల కాంగ్రెస్లో ఉన్న ద్వేషానికి ఇది నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అయితే మరి చెప్పడం అయితే జరిగింది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాటలను మీరేమనుకుంటారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజనకు ముహూర్తం ఫిక్స్. ఈ నెల 10న ఉత్తర్వులు. పరిపాలనలో సరికొత్త అధ్యాయం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా ఏర్పాటుకు నిర్ణయం. వేగవంతంగా విస్తరించిన హైదరాబాద్ మహానగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ఇరవై 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేసింది. దీంతో ఒక దశలో జీహెచ్ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించేందుకు సిద్ధమైంది. అయితే పాలనా సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని 3 వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముహూర్తం కూడా సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీని పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 లోపు ముగియనుండటంతో అదే రోజు జీహెచ్ఎంసీ విభజన ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉందని చెప్పి కూడా ప్రచురించారు. ఇక దీని గురించి అయితే మనకి పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ రకంగా మరి 3గా విభజిస్తే ప్రజలకి మరింత సౌలభ్యం అయితే ఏర్పడుతుంది. అదే ఒకటి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్గా జీహెచ్ఎంసీ మరి వీడి తమ యొక్క పరిధిని మరి ప్రజలకు చేరవేయడానికి ఇది ముందుకు ఉండే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ముందా అని చెప్పారు ఆల్రెడీ. ఇక 100 సీసీ కెమెరాల ఫుటేజ్ వడపోత. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణంపై లభించని క్లూ మిస్టరీగా మారిన సంఘటన. మరి ఈ సంఘటన అయితే చాలా దారుణాతి దారుణం. మనకి తెలుసు, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరు
పిన్నింటి విజయశాంతి రెడ్డి బలవన్మరణ ఘటన మిస్టరీ పోలీసులకు కూడా సవాల్ విసురుతుంది. ఆమె పిల్లల హాస్టల్ దగ్గరికి వెళ్ళి కారులో ఎక్కించుకున్న దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా ఏ క్లూ ఎవరితోన్నా మాట్లాడిందా, పోనీ ఆ ఫోన్ డేటా కాల్ డేటా అన్నీ చూసినా కూడా ఎక్కడా కూడా ఏమీ లేదు. కేవలం ఒంటరితనంతో ఆమె ఇలా చేసిందనే ఒక కంక్లూజన్కి అయితే పోలీసులు వస్తూ జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడా ఏ క్లూ దొరకట్లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిన్నింటి విజయశాంతి రెడ్డి బలవన్మరణం ఘటన మిస్టరీ పోలీసులకు సవాల్గా మారింది. 4 రోజులుగా రైల్వే పోలీసులు ఉరుకులు పరుగులతో విచారిస్తున్నప్పటికీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి ఆత్మహత్య సంఘటనపై ఎలాంటి క్లూ దొరకడం లేదు. ఆమె 8 ఏళ్లుగా నివసిస్తున్న కాలనీ మరి సో ఆమె నివసిస్తున్న కాలనీలో కూడా ఎంత చేసినా కూడా ఎక్కడా కూడా ఆ యొక్క ఏం జరిగింది అనేది అయితే ఎవరికీ తెలవడం లేదు. పోలీసులకైతే పెను సవాళ్ళుగా అయితే మారనుంది. ఇక పేదోళ్ల జాతరనే సారక్క జాతరకు వాళ్ళు రాలే, అక్షింతలు వేసేవారు ఒకవైపు, అభివృద్ధి చేసేవారు మరోవైపు ఉన్నారని, ప్రజలు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలని సీఎం సూచించారు. కేసీఆర్ కుటుంబ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఆ అప్పులను తీర్చుకుంటూనే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ కూడా సమ్మక్క సారక్క జాతరకు హాజరు కాలేదని అయితే మరి చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ప్రధాని మోడీపై దాడికి విపక్ష ఎంపీల కుట్రని, అందుకే సభకు రావద్దన్నాను స్పీకర్ ఓం బిర్లా సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాల్సి ఉండగా లోక్సభలో విపక్షాల ఆందోళన దృష్ట్యా స్పీకర్ ఓం బిర్లా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు ముందస్తు ప్రణాళికతో దాడి చేసే తరహాలో నిరసనలు తెలపడానికి సిద్ధమయ్యారని, తనకు ఖచ్చితమైన సమాచారం ఉందని, అందుకే ప్రధానిని సభకు రావద్దన్నానని తానే స్వయంగా సూచించారు స్పీకర్ వెల్లడించారు. దీంతో ప్రధాని ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మాన సభలో ఆమోదం పొందింది. సభలో విపక్షాల తీరును స్పీకర్ తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ నిషాకాంత్ దుబే ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన ఛాంబర్కు వచ్చి ప్రవర్తించిన తీరుపై ఆయన తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందని కూడా ఓం బిర్లా చెప్పారు. ఇక యూట్యూబ్లో కొత్త ఫీచర్స్ 27 భాషల్లో వీడియోలు ఆటోమేటిక్గా డబ్ అవుతాయి. సహజమైన వాయిస్ కోసం ఎక్స్ప్రెసివ్ స్పీచ్ అనే కొత్త అప్డేట్ వచ్చింది. గూగుల్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ తన ఏఐ ఆధారిత ఆటో డబ్బింగ్ ఫీచర్ను యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు పరిమితంగా ఉన్న ఈ సౌకర్యం ఇప్పుడు అన్ని ఛానళ్లకు విస్తరించింది. దీని ద్వారా వీడియోను 27 భాషల్లోకి ఆటోమేటిక్గా డబ్ చేసి చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ను భాష అడ్డంకులు లేకుండా వీక్షించడానికి ఇది వీలు కల్పిస్తుంది. 2023లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైన ఈ ఫీచర్ను 2024లో నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ వీడియోలకు విస్తరించారు. ఇప్పుడు మ్యూజిక్ వీడియోలు మినహా దాదాపుగా అన్ని రకాల వీడియోలకు ఈ ఆటోమేటిక్ డబ్బింగ్ సదుపాయం వర్తిస్తుంది. ఈ ఫీచర్ నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. డిసెంబర్ 2025 రోజుకు సగటు 60 లక్షల మందికి పైగా వీక్షకులు కనీసం 10 నిమిషాల పాటు ఆటో డబ్ కంటెంట్ను చూశారని యూట్యూబ్ వెల్లడించింది. ఈ అప్డేట్లో భాగంగా ఎక్స్ప్రెసివ్ స్పీచ్ అనే కీలక ఫీచర్ను ప్రవేశపెట్టారు. ఇది డబ్ చేసిన వాయిస్ను మరింత సహజంగా ఒరిజినల్ స్పీకర్ హావభావాలతో టోన్కు దగ్గరగా ఉండేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హిందీ, ఇంగ్లీషు, స్పానిష్తో సహా 8 భాషల్లో అందుబాటులో ఉంది. ఇక అదేవిధంగా మనం చూడవచ్చు, చెన్నైలో 1500 కాకులు మృతి చెందిన, ఇది చాలా మరి బర్డ్ ఫ్లూగా దీన్ని అభివర్ణిస్తున్నారు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెన్నైలో 1500కు పైగా కాకులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇది బర్డ్ ఫ్లూ కారణంగానే అని నిర్ధారణ కావడంతో నగరాన్ని హై అలర్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి వ్యాధి నివారణ చర్యలు ముమ్మరం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల రోజుల్లో నగరంలోని అడయార్, గాంధీనగర్, పల్లిక్కరణై, వేలచ్చేరి, ఈస్ట్ కోస్ట్ రోడ్, ఓల్డ్ మహాబలిపురం రోడ్లు వంటి పలు ప్రాంతాల్లో కాకులు పెద్ద సంఖ్యలో చనిపోయి కనిపించాయి. మరి సమాచారం అందుకున్న కాంచీపురం యానిమల్ డీసీజీ ఇన్వెస్టిగేషన్ బృందం గత నెలలో మరణించిన కాకుల నుంచి శాంపిళ్లను సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ డిసీజ్ కంట్రోల్కు పంపింది. పరీక్షల అనంతరం కాకుల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని నివేదికలు స్పష్టం చేశాయి. ఈ వైరస్ ఇతర జంతువులకు అరుదుగా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండడంతో కేంద్ర పశువైద్య పరిశోధన సంస్థ తమిళనాడు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి లేఖ రాసింది. నిఘాను పెంచాలని, ప్రభావిత ప్రాంతాల్లో పక్షుల కదలికపై ఆంక్షలు విధించాలని కూడా సూచించింది. మరి బర్డ్ ఫ్లూ ఎంతటి ప్రమాదకరమైందో మనందరికీ కూడా తెలుసు. ఇక
పాత బస్తీలో మెట్రో విస్తరణ హైదరాబాద్ మెట్రోకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక రెండో ఫేజ్లో మరి మెట్రో లైన్ పనులు మరింత వేగవంతం కూడా అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇక డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు 4 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు మరి చురకలు అంటించిందని కూడా ప్రచురించారు. ఇక ఆమనగల్లు మున్సిపాలిటీ అభ్యర్థి బీఆర్ఎస్తోనే సాధ్యమంటున్నారు. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలంటున్నారు. మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేతిరెడ్డిపల్లి గ్రామంలో న్యాయవాది స్వప్న ఉదాంతం రాష్ట్ర ప్రజలకు మొత్తం బాధ కలిగించింది. ఆడబిడ్డ న్యాయవాదిగా చదివి ప్రాక్టీస్ చేసి రేపో మాపో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డను ఆస్తి తగాదాలతో సొంత కుటుంబ సభ్యులు హత్య చేయడం దారుణమన్నారు. స్వప్న హత్యను ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి కల్వకుంట్ల కవిత చెప్పడం అయితే జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థులు ముమ్మర ప్రచారం అయితే చేస్తున్నారు ఆమనగల్లులో అని కూడా ప్రచురించారు. ఇక విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ, మున్సిపాలిటీలపై గులాబీ జెండా పక్కాగా ఎగరవేస్తామని, మొయినాబాద్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రతిజ్ఞ పూనారని కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో నిర్వాహంగా ఓటు వేయండి మరి షాద్నగర్ డీసీపీ సిహెచ్ శిరీష కూడా చెప్పారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ చెప్పే మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మరి ఎమ్మెల్యే తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయని కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అయితే తెలిపారు. ఇక మనందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, అభివృద్ధికి బాటలు వేయండి అని కేశంపేట మండల మాజీ జడ్పీటీసీ తాండ్రాల విశాల శ్రవణారెడ్డికి చెప్పారని కూడా ప్రచురించారు. ఇక పొరుపూరులో వినూత్నంగా అభ్యర్థుల ప్రచారం, రీల్స్, ఏఐ కాల్స్, ఓటర్ను ఆకర్షించేలా సోషల్ మీడియా. మరి అదేవిధంగా బ్యాలెట్ పేపర్లో మరి లోపాలు ఉండవద్దు అని కలెక్టర్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల ముద్రను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. మరి ఈ బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తేడా ఉండొద్దని కూడా చెప్పారు. ఇక అదేవిధంగా బలూచిస్తాన్ అణిచివేతల మధ్య అస్తిత్వ పోరాటం అని కూడా మరి ఒక ఆర్టికల్ రాయడం అయితే జరిగింది. అదేవిధంగా మార్చి 15న 2016 ఏఎన్ఎన్ అవార్డ్స్ వస్తున్నాయి. మీరు ఎవరైనా మరి ఏఎన్ఎన్ అవార్డ్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇక రచయితలకు ఆహ్వానం, ప్రతిరోజు ప్రచురితమయ్యే ఎడిట్ పేజీకి మరి దేశ రాష్ట్ర రాజకీయాలు, అంతర్జాతీయ పరిణామాలు, ప్రభుత్వ తీరుతెన్నుల విధంగా రంగాలపై విశ్లేషణలు, వ్యాసాలు, తాజా అంశాలపై అభిప్రాయాలు పంపండి అని కూడా మరి మీ రచనను పంపించాల్సిన చిరునామా mahapatrika@gmail.com అని చెప్పి వాట్సాప్ నెంబర్ను కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆదిలాబాద్లో ఎంఐఎం నేతల అధినేత ప్రచారం, మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తులేని ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఎంఐఎం అభ్యర్థుల గెలుపు కోరుతూ పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆత్మీయంగా పలకరించారు. మజ్లిస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా వార్డుల్లో మౌలిక వసతులు కరువయ్యాయన్నారు. మరి బీఆర్ఎస్ బీజేపీలు ఆదిలాబాద్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీలో ఎన్నికల స్వతంత్రంగానే బరిలో ఉందని స్పష్టం చేశారు. మూతబడ్డ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని, ఎయిర్పోర్ట్ నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పి మరి అసరుద్దీన్ ఓవైసీ చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక మేడారం హుండీ లెక్కను ప్రారంభించిన మరి మంత్రి కొండా సురేఖ. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీ లెక్కింపు ప్రక్రియ గురువారం మొదలైంది. ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా మహిళల భద్రత షీ టీమ్స్ లక్ష్మణి కేతన్పల్లి తవక్కల్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్ సభ్యులు బుధవారం రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తెలుపుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అయితే చెప్పారు. ఓవరాల్గా ఎన్నికల్లో ఏ పార్టీ అయినా కూడా తమ ఉనికిని కోల్పోకుండా ఉండడానికి, తమ యొక్క జెండాను రెపరెపలాడేటట్టు చేయడానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మరి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరి 11వ తేదీన పోలింగ్ జరగనుంది. మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే దానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం అయితే ఉన్నది. ఇక అదేవిధంగా
48 డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ప్రచార హోరులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయం సందడిగా ఒక్కసారిగా వేడెక్కింది. పట్టణంలోని పానగల్, సవార్కర్ నగర్, గాంధీనగర్ డివిజన్లో పోటీ చేసి గెలిపించాలని గురువారం రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎలాంటి ప్రచారం చేయకపోయినా నల్గొండ ప్రజలు నాపైన నమ్మకంతో 50,000 ఓట్లు మెజారిటీ ఇచ్చారు. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే మా యొక్క గెలుపుకి పునాది అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. మరి ఇక అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ రకంగా ముందుకు వెళుతూ తమ ఏవైతే అభివృద్ధి పనులు చేశామో మమ్మల్ని మాకు చూసి ఓటేయమని కాంగ్రెస్ చెప్తుంటే మరి ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సరిగ్గా చేయటం లేదు, మరి ఆచితూచి ఓటేయాలి మీరు అని చెప్పి మాకు ఓటేయమని బీజేపీ, బీఆర్ఎస్ అయితే చెప్తున్నాయి. ఇక రంజాన్ 2026 సౌదీ అరేబియా కీలక ప్రకటన. ఎవరి వందీ వర్మ మరి సో రోవర్స్ తొలి ప్లాన్ డ్రైవ్ అని కూడా మరి వందీ వర్మ గురించి అయితే చెప్పారు. ఇక భారత్కు అమెరికా బంపర్ ఆఫర్ అని. భారత్ అమెరికా ట్రేడ్ డీల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్లో రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిఫలంగా మరి అమెరికా భారత్కు విధించే ప్రతీకార పన్నును 18% తగ్గించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు. అదే సమయంలో అమెరికా నుంచి భారత్ సైతం $500 బిలియన్ విలువైన ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రకటనపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం స్పష్టమైతే చేశారు అని కూడా ప్రచురించారు. ఇక తమన్నా ఇంత సన్నగా మారడానికి ఆ ఇంజెక్షనే కారణమా అని కూడా మరి ప్రచురించారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపట్టేసిన తమన్నా భాటియా తాజాగా సోషల్ మీడియాలో ఒక వివాదానికి కారణమైంది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్తో ఆమె మాట్లాడుతున్న ఒక వీడియో ఇటీవల బయటకు వచ్చింది. ఇందులో తమన్నా మునుపటి కంటే చాలా సన్నగా, ముఖం పీక్కుపోయినట్లు కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె సహజంగా బరువు తగ్గలేదని, ఓజెంపిక్ అనే ఇంజెక్షన్ వాడుతున్నారని రెడిట్ వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తమన్నా అందమంతా ఆ వంపులోనే ఉందంటూ తమన్నా అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకొచ్చేది ఆమె నాజు. కానీ ఏదో తమన్నా గురించి అయితే రాసుకొచ్చారు. ఆమె సన్నగా అవడానికి కారణం ఇంజెక్షన్ అని చెప్పి మరి కొంతమంది నెటిజన్లు చెప్తున్నారని రాశారు. ఇక వారణాసి ఓటీటీ డీల్ 650 కోట్లట. దర్శకుడు రాజమౌళి సినిమాలకు పబ్లిసిటీకి ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు. రూపాయి ఖర్చు లేకుండా మరి సోషల్ మీడియాలో హడావుడి చేయడం ఆయన స్టైల్. తాజాగా వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత కేవలం 2 ఫ్లెక్సీలు వారణాసిలో కట్టడం ద్వారా సోషల్ మీడియాలో భారీ చర్చకు తెరలేపారు. విడుదల ఇంకా ఏడాది దూరంలో ఉన్నప్పటికీ ఇప్పటికే ఓటీటీ అమ్మకాలపై మార్కెటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ చిన్నది కాదు. 100 కోట్లతో బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాకు మ్యాక్సిమం రాబడి ఓటీటీ రైట్స్ ద్వారానే వస్తుంది. వరల్డ్ వైడ్ రైట్స్ రూపంలో అమ్మకం జరగాలి. దీనికి నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలే ఆ స్థాయి డీల్ క్లోజ్ చేయగలవు, లేదా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలనే ఉద్దేశంతో జియో, హాట్స్టార్ వంటి సంస్థలు ముందుకు రావచ్చు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్లో ఉంది. ఏడాది క్రితం అయితే భారీ రేటు సాధ్యమవుతుంది, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ రిలీజ్ సమయంలోనే డీల్ క్లోజ్ కావాల్సి ఉంది, కానీ అది జరగడం లేదు. నెలలు గడిచిన తర్వాతే మరి ఇప్పుడు ఆ పరిస్థితులు వస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే 650 కోట్లకి ఇది మరి ఓటీటీ రైట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక AA22x A6లో రష్మిక ఎంట్రీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం మరి AA22x A6 ఇప్పటికే సినీ వర్గాల హాట్ టాపిక్గా మారింది. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ జానర్లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్లో శరవేగంగా కొనసాగుతుండగా దీనిపై అభిమానులు అంచనాలు ఆకాశాన్ని అంటుతుండగా సినిమా గురించి చిన్న అప్డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకుని ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసింది. ఆమెతో పాటు మరో 3 కథానాయకులు కూడా కీలక పాత్రలు కనిపిస్తున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. జాన్వీ కపూర్, మృణాలి ఠాకూర్, రష్మిక మందన పేర్లు ప్రముఖంగా వినిపించగా ఇప్పుడు రష్మిక మందన నిజంగానే షూటింగ్లో జాయిన్ అయిందన్న వార్త మరింత హైప్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. మనకు తెలుసు రష్మిక మందన అనతి కాలంలోనే మరి టాలీవుడ్ టు బాలీవుడ్ రేంజ్కి ఎదిగి సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఆమె
పేరైతే తెచ్చుకుంది. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏం ప్రచురించారు? ఇక జంతువుల కొవ్వు కలిసింది, ఇది ఎన్డీడీబీ ల్యాబ్ తేల్చిన నిజం. నెయ్యి నమూనాల్లో ఎస్ వాల్యూ 117, ఇది పంది కొవ్వు కలిసిందనే సంకేతం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎస్ వాల్యూ 104 దాటొద్దు, అన్ని ప్రమాణాల్లో అంతకు మించే కొవ్వులతో కల్తీ చేశారనేందుకు ఇదే నిదర్శనం. కూటమి వచ్చిన కొత్తలోనే ఎన్డీడీబీలో పరీక్ష, నెయ్యి కల్తీని 2022లోనే నిర్ధారించిన సిఎఫ్టిఆర్ఐ కళ్ళు మూసుకున్న నాటి పాలక మండలి అధికారులు అడ్డంగా దొరికిపోయిన బుకాయింపు మానని మరి వైవి సుబ్బారెడ్డి అని కూడా మరి ప్రచురించారు. ఇక తప్పు చేసిన వాళ్ళు లెంపలేసుకోవాలి, పాపం చేసిన వాళ్ళు కనీసం పశ్చాత్తాపం ప్రకటించాలి, కానీ వైసీపీ నేతల తీరే వేరు. కించిత్ పశ్చాత్తాపం లేకుండా ఎదురు దాడి బుకాయింపులు చేస్తుందని కూడా ప్రచురించారు. ఇక కల్తీన ఈ వ్యవహారంలో తప్పు చేశానని డైరీ ఎక్స్పెక్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి పశ్చాత్తాపం చెందారు. నెయ్యి దందాలో కీలక పాత్ర 2017లో దూరం పెట్టిన టీటీడీ 2019లో తిరిగి అనూహ్యంగా తెరపైకి బోలేబాబా వైష్ణవి మాల్ గంగాలతో కల్తీ నెయ్యి వ్యవహారం నడిపిందని, ఈయన బోలేబాబా ఓనర్ పొలిమై జైన్ ఏపీకి వైష్ణవి డైరీకి తీసుకువెళ్ళి నెయ్యి డీల్ పాపం ఒప్పుకొని లంచం సొమ్ముతో 34 లక్షల నగదు గోల్డ్ కాయిన్ అప్పగింత అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా భగవంతుడిపైనే పగబట్టారు, వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. వైసీపీ వాళ్ళు హిందూ ధర్మంపై గౌరవం లేదు, దేవుడంటే విశ్వాసం లేని వారు మట్టి కరుస్తారు, లడ్డూ కల్తీ విశ్వాసాలపై దెబ్బ కొట్టే ప్రయత్నం, తప్పు చేసిన వారు భగవంతుడి ముందు మోకరిల్లేందుకు మరి యుద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డు కల్తీవే, ఏ స్థాయిలో కుట్ర జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చని నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాన్ని కూడా ప్రచురించారు. ఇక హిందూ మతంపై పకడ్బందీగా కుట్ర, విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, సత్యకుమార్, ఆనం, పార్థసారథి. మాకి తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే ఉద్దేశం. జగన్ హయాంలో 219 గుళ్లపై దాడులు, మొత్తంగా 10 ఆలయాల్లో నెయ్యి కల్తీ, భక్తుల మనోభావాలతో అడ్డుకున్నారు. నాటి టీటీడీ చైర్మన్ కొనుగోలు కమిటీకి కల్తీ నెయ్యి గురించి ఆల్రెడీ తెలుసునని కూడా చెప్పారు. ఇక దోషులను కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సిట్ సూచనలపై ఏకసభ్య కమిటీ ఉందని కూడా చెప్పారు. జగన్కు దేవుడంటే లెక్కలేదని, మరి బీజేపీ క్రియాశీలకం కావాలని, కల్తీ లడ్డు వ్యవహారాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు కూడా చెప్పడం అయితే జరిగింది. మీరు భగవంతుడి మీదే ఎలా పగబడతారు, మీరు సర్వనాశనం అయిపోతారు. ఎవరైతే భగవంతుడి మీద పగబట్టి ఈ రకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేటట్టున్నారో సర్వనాశనం అయిపోతారు. 7 కొండల వాడంటే మరి కలియుగ దైవంగా భావిస్తారు. అలాంటి వాడికి 7 కొండల వాడికి ఆయనకున్న కొండల్లో తిరుమలలో 2 కొండలు చాలన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి మీరు ఇలా చేసుకుంటూ వచ్చారు. అలాంటి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ మైండ్ సెటప్తో మీరు వచ్చిన వాళ్ళు, అలాంటి దాని నుంచి మీరు వచ్చిన వాళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న ఘాటుగా మాట్లాడటం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా అన్యమతస్థుల ప్రాబల్యం పెంచే కుట్ర, అందులో భాగమే తిరుమల లడ్డు కల్తీ. వైసీపీది కల్తీ మనస్తత్వం, కల్తీ పాలన. దేవాలయ వ్యవస్థ అంటే వారికి లెక్కలేదు, మహాపచారం చేసి క్లీన్ చిట్ ఇచ్చుకోవడం వారికే చెల్లని బీజేపీ నేత మాధవ్ కూడా మండిపట్టడం అయితే జరిగింది. ఇక అవినీతి పరులపై ఏసీబీ పంజా, విశాఖలో పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్ఈ అరెస్టు, 30 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు, ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, 18 ఎకరాల భూమి, కిలోల కొద్ది బంగారం, వెండి, 56 లక్షల నగదు. ఏసీబీ వల్ల ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటాడుగా రెడ్ హ్యాండెడ్గా పట్టివేయబడ్డాడని కూడా ప్రచురించారు. ఇక ఎప్స్టైన్తో సంబంధాలపై క్షమాపణలు, పశ్చాత్తాపడుతున్న వైద్య సేవల నిధుల కోసమే ఆయనతో సంభాషణలను, బిల్ గేట్స్ వ్యాఖ్యలను కూడా మరి మాట్లాడటం అయితే జరిగింది. మీరు ఎన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు. మరి ఆర్టికల్ 370 రద్దు, ఈశాన్య భారతాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేయడం, ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్రవాదులకు వారి శిబిరాన్ని వెళ్లి బుద్ధి చెప్పడం, నక్సలైట్లు నిర్మూలించడం, సింధూర్ నదీ జలాల ఒప్పందాన్ని బుట్టదాఖలు చేయడం వంటి పనులు చేసినందుకే నా కోసం ప్రతిపక్షాలు సమాధిని తవ్వాలనుకుంటున్నాయని, మీరు ఎన్ని చేసినా నా సమాధి మీరు తవ్వలేరని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. గిరిజన మహిళా రాష్ట్రపతిని దళిత బిడ్డ తెన్నేటిని అవమానించారు. ప్రధాని పదవి మీ కుటుంబం జాగీరు కాదు, మీరు జనాభా సమస్య అనుకుంటే మీకేం పరిష్కారం అని భావిస్తున్నాం. రాజ్యసభలో మోడీ ఫైర్ అయ్యారు. విపక్షాలు వాకౌట్. లోక్సభలో ప్రధాని మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం. విపక్షాల తీవ్ర నిరసన. మోడీ భద్రతకు మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతోనే ప్రధాని సభకు రావద్దనని చెప్పి స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అది మనం ఇందాక కూడా మరి చదువుకున్నాం. ఇక అదేవిధంగా
మీరెన్ని నినాదాలు చేసినా నా సమాధిని తవ్వలేరు. రాజ్యసభలో ఆయన ప్రధాని మోడీ మరి మాట్లాడారు. చాలా ఇది తీవ్రమైన వ్యాఖ్యలని కూడా అనుకోవచ్చు. కాన్ఫిడెంట్ వ్యాఖ్యలు, ఆయన కాన్ఫిడెంట్ కారణం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఇక గుడ్డుకు గడ్డు కాలం. సంక్రాంతి తర్వాత తగ్గిన డిమాండ్. ఒక్క గుడ్డుపై రైతుకు ₹4.80 చెల్లింపు. కోల్కతా మార్కెట్లో డిమాండ్ లేదంటూ ₹4.37కే అడుగుతున్న ట్రేడర్లు. గిట్టుబాటు కావడం లేదంటున్న రైతులు. ఫారాల వద్ద పేరుకుపోతున్న నిల్వలు అని కూడా ప్రచురించారు. ఇక రైలు ఢీకొని చిరుత మృతి చెందింది. కర్నూలు జిల్లా